మేము చెప్పిందే జరగాలి, మా మాటే వినాలి, మా మాటే వేదవాకు, మేము చెప్పిందే ఫైనల్. దాన్ని వ్యతిరేకిస్తే, ఆ వ్యతిరేకించే ఎలాంటి వ్యక్తులనైనా, ఎలాంటి నిర్ణయాన్నైనా మేము సహించము అని ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళే కాదు, చివరికి తెలుగుదేశం పార్టీ న్యాయవాదుల మైండ్ సెట్ కూడా ఇలాగే ఉంటుంది అని తాజాగా హైకోర్టులో మరోసారి నిరూపితమైంది బాబోయ్. స్టన్నింగ్. ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానికి అనుబంధంగా మరో పిటిషన్ వేశారు, మిథున్ రెడ్డి గారి బెయిల్లో ఉన్న అంశాల మీద స్టే ఇవ్వమని. ఒకటి బెయిల్ రద్దు చేయమని, ఇంకొకటి బెయిల్లో ఉన్న అంశాల మీద స్టే ఇవ్వమని ఈ పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విచారణ సంస్థ నుంచి కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి సిద్ధార్థ లూత్రా డైరెక్ట్గా హైకోర్టులోనే అన్నారట. ఏమని? ఈరోజు ఫ్రంట్ పేజీ కథనాలు అవే. ఏమని? విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మా వాదన ఏది పరిగణలోకి తీసుకోవడం లేదు, మేము ఏం చెప్పినా అని వినడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బెయిల్ చేసుకుంటూ పోతూ ఉన్నారు, అందుకే నేను ప్రభుత్వానికి సిఫారసు చేశాను ఆ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయించేయమని. బాబోయ్, న్యాయమూర్తులు ఎక్కడైనా సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ వాళ్ళకు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలో సీనియర్ న్యాయమూర్తులతో ఒక కమిటీ ఉంటుంది యాక్చువల్గా ఈ బదిలీలకు సంబంధించి. ఆ బదిలీలను నోటిఫై చేయడం ఒకటే రాష్ట్రం పని. ఈ పని చేసేది హైకోర్టు కదా. మరి ఏకంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేసేయమని చెప్పి ప్రభుత్వానికి నేను సిఫారసు చేశాను అని, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రైవేట్ లాయర్ హైకోర్టులో డైరెక్ట్గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మీద వ్యాఖ్యలు చేశారు అంటే ఇంకా ఆయన ధైర్యం ఏందో, వాళ్ళ ధైర్యం ఏందో చూడండి. మరి హైకోర్టులో అటువంటి వ్యాఖ్యలు చేసిన గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల ముందే హైకోర్టు విధుల్లో డైరెక్ట్గా ఆయన జోక్యం చేసుకుంటున్నా ఏమనరా హైకోర్టు న్యాయమూర్తులు ఏమనరా? అలాగే వింటూ ఉంటారా? ఏమో మరి మనకు తెలియదు. ఏమో మీద చెప్పులు ఇసిరేసినా కూడా ఏమనని వాళ్ళు ఇంక ఇప్పుడేమంటారని చెప్పి అనుకున్నారేమో, నాకైతే అర్థం కాదు. ఎట్లా అంటాడు ఆయన? డైరెక్ట్గా ఒక న్యాయమూర్తికి దురుద్దేశాలు ఎట్లా ఆపాదించేస్తారు? నేను చెప్పాను కదా, ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అనుకుంటారు. మనలాంటి పతివ్రత బ్యాచ్ ఎవరు ఉండరు అనుకుంటారు. మనం ఏం చెప్పినా అదే జరగాలని చెప్పి అటువంటి ట్రాన్స్లో ఉండిపోతారు వీళ్ళు. ఇట్లాంటి దురుద్దేశాలు ఆపాదించి, ఒత్తిడి చేసి, ప్రెజర్ చేసి కొన్నిసార్లు అనుకున్నవి సాధించుకుంటారు. మిథున్ రెడ్డి గారి బెయిల్ రద్దు మీద డైరెక్ట్ నిర్ణయం తీసుకోకుండా విచారణ చేసి మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అది వాయిదా వేశారు. కానీ మిథున్ రెడ్డి బెయిల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో ఆ బెయిల్లో ఉన్న అంశాల మీద విచారణ చేద్దామని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పిటిషన్ తేలేంతవరకు ఏసీబీ కోర్టు దీనితో ముడిపడి ఉన్న బెయిల్ పిటిషన్లేవి విచారణ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని సిద్ధార్థ లూత్రా అడిగితే హైకోర్టు అలాంటి ఆదేశాలు ఇచ్చింది. అంటే ఏంటి? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఏదైతే ఉందో, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు గల బెయిల్ పిటిషన్లు తీర్పు వచ్చే ముందు మేము ఇంకో పిటిషన్ ఇస్తాం, మళ్ళీ వాదనలు వినిపిస్తాము అన్నారు. దాన్ని అలో చేశారు. ఇప్పుడు ఆడ వాదనలు వినిపించకుండా ఏం చేశారు హైకోర్టులో? ఇప్పుడు ఆ బెయిల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో అంశాల మీద స్టే ఇవ్వండి, ఈ పిటిషన్ విచారించేంత వరకు అక్కడ ఆ విచారణ జరగకుండా చూడండి అన్నారు. సరే అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఎంత దారుణమే! డైరెక్ట్గా ఏసీబీ కోర్టు జడ్జిని ట్రాన్స్ఫర్ చేయమని సిఫారసు చేశారట. ఆయనకు డైరెక్ట్ ఒక పార్టీకి మేలు చేస్తున్నారని హైకోర్టులోనే దురుద్దేశాలు ఆపాదించేస్తూ ఉంటే ఇటువంటి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులట అంటే ఏమంటారు, అన్ని బ్రెయిన్లు ఒకే దగ్గర మ్యానుఫ్యాక్చర్ కాబడతాయేమో, అన్ని రకాల మైండ్ సెట్లు కూడా. సీరియస్లీ ఏనా భలే ఉన్నారా నిజంగా. ఆయన కూడా హైకోర్టు ఇవన్నీ వింటూ ఉంటుందా? వీళ్ళు కానీ భలే ఉన్నారా.